హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఈరోజు సిట్ల పండగ ఉందనేసి నిన్న నైటే వచ్చేసాం. కాకపోతే కార్లో వచ్చామండి. మీకు తెలుసు కదా, నాకైతే కార్ పడదని. నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఆ కార్లో కొంచెం హెడేక్ అనిపించి ఇంటికి వచ్చి అయితే పడుకున్నాను. కాసేపు పడుకొని లేచాక కొంచెం రిలాక్స్గా అనిపించింది. తర్వాత నైట్ అయిపోయింది. ఇక పిల్లలతోటి అలా ఇక చాలా రోజులైంది కదా ఇంటికి వచ్చి అనేసి ముచ్చట్లు ఆడేసి అలాగే పడుకున్నాం. నైట్ అయితే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. అందుకనేసి అయితే మార్నింగ్ నుంచి వీడియో తీద్దామనేసి ఇప్పుడు లేచాను అనమాట. సిట్ల పండగ అంటే మా ఊర్లో అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడే ఇల్లు అంటే ఇంట్లో కూడా కడిగేసి ఇట్లా బయట కడిగేసి ఇప్పుడు అంతా స్టార్ట్ చేస్తారన్నమాట. అంతా ఎలా జరుగుతుంది, ఏం చేస్తాము, మేము ఎక్కడికి వెళ్తాము అనేది మొత్తం అయితే వీడియో అయితే తీస్తానండి. మీరైతే తప్పకుండా చూడండి. అక్కడ షాంప్ వేసిందనమాట అమ్మ. వేసాక ఇక ఇక్కడైతే ముగ్గు తీస్తుంది. మా అమ్మ అయితే బయట ముగ్గు తీస్తుందండి. మా అమ్మ ముగ్గు చాలా బాగా వేస్తుంది. ఇదిగో వేస్తుంది. హాయ్ చెప్పమ్మ ఒకసారి. ఇదిగోండి మా అమ్మ వేసిన ముగ్గు. ఇక్కడ కూడా వేస్తుంది. ఇదిగో చాలా బాగా వేస్తుంది మా అమ్మ. ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది. ఇంకా మా అమ్మ అంతా నాకైతే రాదండి. నేను ఏదో అలా వేస్తాను, కానీ మా అమ్మ చాలా బాగా వేస్తుంది. అదిగో మా వాళ్ళైతే అక్కడ రోడ్డు మీద నిల్చున్నారు, అక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇదే అండి మా ఇల్లు. ఇది మా ఇల్లు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అక్కడ సిట్ల పండగకి అక్కడ పూజ దగ్గరికి తీసుకెళ్ళడానికి అనేసి నేనైతే సమాధానం చేస్తున్నా. చపాతీలు అవుతుంది. మా బాబాయ్ అయితే సౌండ్ చేస్తున్నాడు. ఆ సౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇక్కడ చపాతీలు అవుతుంది. స్టోర్ చేసుకొని అక్కడ తీసుకెళ్తారనమాట. రైస్ చేసుకుంటాము, చపాతీలు తీసుకొని స్టోర్ చేసుకొని తీసుకెళ్తాము. అక్కడికి వెళ్ళాక కర్రీ వండుకొని తింటాం. అది కూడా ఎలా జరుగుతుంది అనేది చూపిస్తాను. అంటే చపాతీలు చేస్తున్నాను, అవుతుంది. ఇక్కడే మా సిట్లమాత ఉంటుందండి. ఊరికి బయట పచ్చటి పొలాల మధ్యలో ఉంటుంది. అమ్మవారిని అయితే చాలా అందంగా అలంకరిస్తారు. ఇక్కడైతే కొందరు మేకల్ని కోళ్ళని అయితే బలి ఇస్తారు అమ్మవారికి. దాన్ని అయితే మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు, అదైతే మా ఆచారం అన్నమాట. ఇలా గన్నోపుల్లి అని అంటారు. దాన్ని అయితే ఇలా తల మీద నెత్తి మీద ఇలా పెట్టుకొని ఒక పళ్ళెంలో అమ్మవారికి నైవేద్యం తీసుకొని అయితే ఇలా వెళ్ళాలి. ఊరందరూ కలిసి ఒకేసారి వెళ్తారనమాట. ఇలా డీజే వేసుకొని సాంగ్ మీద డాన్స్ చేస్తూ ఆడుతూ పాడు ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తారు. సీతాల పండగార పులియాగుటో సూనవేగో మారి భ్యానే ఊనయా సీత పండగార ఒళ్ళి భారీ ఏగి మార భ్యానే ఊరి మాతే పరియాయా నవ్వదాడేరి ఊరు మొత్తం ఇలా అమ్మవారి దగ్గర వచ్చేసాక అయితే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని మొక్కుకొని ఆ పళ్ళెంలో తీసుకొచ్చిన ప్రసాదాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తారు. అది అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర నుంచి కూడా కొంత ప్రసాదం అయితే ఆ ప్లేట్లో వేసి మనకిస్తారు. తర్వాత మేము కూడా రెడీ అయ్యేసి వాక్ చేస్తూ వెళ్దామనుకున్నాం. కానీ ఆ రోజైతే ఫుల్ వర్షం పడ్డది. అందుకని మేమైతే కార్లో వెళ్ళాము. అందరం కలిసి కార్లో వెళ్ళాము. వర్షం పడుతుంది కదా, ఎవరు ఉండరేమో అనుకున్నాం అక్కడ. కానీ జనాలు అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎవరు లేకపోతే కూడా ఏదోలా ఉంటుంది కదా, చాలామంది అయితే ఉన్నారు. యాక్చువల్లీ మేము ఇక్కడే వంట చేసుకొని తినాలి. కాకపోతే వర్షం కారణంగా అయితే ఇక్కడ వంట చేయలేకపోయాము. అందరం వంటలు ఇంటికాడనే చేసుకుని అక్కడే తిన్నారనమాట. ఊరు మొత్తం కూడా ఇక్కడే వంట చేసుకొని తింటే ఇంకా బాగుండేది. ఎందుకంటే పచ్చటి పొలాల మధ్యలో వంట చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు కదా. తర్వాత మేము కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి అయితే మొక్కుకున్నాము. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. ఈ అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది. నేనైతే ఈ అమ్మవారిని చాలా నమ్ముతానండి. ఇక్కడ ఊర్లో ఉన్న జనాలందరూ లోపలికి అంటే మాత దగ్గరికి అందరూ ఒకేసారి వెళ్ళి హడావిడి చేస్తారనేసి ఊర్లో ఉండే పెద్దలైతే ఇలా అమ్మవారి చుట్టూ ఇలా కట్టెలు కట్టేస్తారు. అంటే దాని చుట్టే మొక్కుకోవాలి. లోపలికి ఎవరికి అలో ఉండదు. ఒక 4-5 మెంబర్స్ అయితే లోపల ఉంటారు. వాళ్ళే పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదం ఇస్తారు. పెళ్ళైన కొత్త జంటకు ఈ అమ్మవారి ప్రసాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అండి.
అమ్మవారి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా డీజే పెడతారు. ఈ డీజే మీద పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊరు మొత్తం ఇక్కడ అందరు కలిసి గ్రూప్గా అయితే డ్యాన్స్ చేస్తారు. తర్వాత అయితే అందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారండి. మేము కూడా అలా వెళ్తుంటే మధ్యలో కొంచెం వ్యూ బాగుందనేసి ఇలా కాలువగట్టు మీద కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే మా పూజ కంప్లీట్ అయిపోయింది, మేము వెళ్తున్నామని చెప్తున్నాను. అక్కడైతే కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం, ఎన్నాళ్ళ దూరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లెగ్స్ చూపించు, ఇలా 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 పెట్టు. 2 hands, 2 hands, 2 legs. వావ్, క్యూటిఫై. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా ఫ్యామిలీ అన్నమాట. ఇది మా ఇల్లు, ఇది మా పెదనాన్న ఇల్లు, ఇంకో పెదనాన్న ఇల్లు, ఇంకో పెదనాన్న ఇల్లు. ఇక్కడ ఉంటుంది ఇంకో ఇల్లు. బస్ ఇదైతే మా చెల్లి ఫోటోనండి. ఇదిగో ఇక్కడ ఉంది, చూసారా? ఇగో ఇక్కడ ఉంది. తనే మా చెల్లి. తనకైతే క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ తను చాలా ఆడేదన్నమాట. అప్పుడు క్రికెట్ గురించి మాకు తెలియక డాడీ వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు. అంటే వేరే ఊరికి వెళ్ళాలి, వేరే స్టేట్కి వెళ్ళి క్రికెట్ ఆడాలి అని ఊర్లో కూడా కొంచెం ఇటు అటు మాట్లాడతారేమో అని భయపడేసి అయితే అప్పుడు పంపలేదు. కానీ మా చెల్లి అయితే చాలా బాగా ఆడుతుంది క్రికెట్. ఇవి తను తీసుకున్న గిఫ్ట్స్ అన్నమాట. క్రికెట్లో తనకు వచ్చిన గిఫ్ట్స్ ఇవి. మెడల్స్ వచ్చింది, చాలా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, ఇవన్నీ తనకు వచ్చినవి. ఇంకా చాలా ఉండే, అవన్నీ ఎటుపోయినవి ఇప్పుడు ఉన్నాయి, చూపిస్తున్నానండి. పిల్లలు ఆడుకుంటా ఇంకా అక్కడ ఇక్కడ ఎటేటో పడేశారు ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు. మా చెల్లెకైతే క్రికెట్ చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. మా చెల్లి ఇప్పుడు అంటే నా మ్యారేజ్ పిక్ ఇది, మా చెల్లె పిక్ ఇది. మా మ్యారేజ్లో తీసుకున్న పిక్. ఏదో ర్యాండమ్గా వచ్చేసింది కానీ చాలా బాగుంది కదా. మా మరిది అన్నమాట, అంటే మా చెల్లి హస్బెండ్. తనకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే, అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత తనకు వచ్చిన ఫస్ట్ బర్త్డే అనేసి తనకు అప్పుడు గిఫ్ట్ చేశారు మా మరిది. వీళ్ళు వచ్చేసి మా నాన్నమ్మ, మా తాతయ్య. వీళ్ళైతే చాలా 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 సూపర్ ఉండేవాళ్ళండి. మామూలుగా ఉండేవాళ్ళు కాదు, చాలా బాగుండేవారు. మా అమ్మని అయితే చాలా బాగా చూసుకునేవాళ్ళు, చాలా బాగుండేవాళ్ళు. అమ్మ వాళ్ళు ఎటైనా వెళ్ళిపోయినా కూడా మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళైతే వంట చేసి పెట్టేవాళ్ళు. చాలా బాగుంటుంది మా ఫ్యామిలీ అయితే. మా నాన్నమ్మ గురించి ఒక విషయం చెప్పాలండి మీకు. మా నాన్నమ్మకైతే ఇందిరాగాంధీ, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇందిరాగాంధీ, తనైతే మా నాన్నమ్మకి ఫ్రెండ్ అంట. అప్పుడు మా నాన్నమ్మ వచ్చేసి ఇగో ఇక్కడ ఉంది కదండి, తనే మా తను కాదు సారీ, హ్యాండ్ పెట్టింది ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఇందిరాగాంధీ రైట్ సైడ్ హ్యాండ్ పెట్టిందంట. ఇగో హ్యాండ్ పెట్టుకుని ఉంది కదా ఇక్కడ, ఇదిగో ఇది తనే మా నాన్నమ్మ. ఇందిరాగాంధీ మా నాన్నమ్మ ఇద్దరైతే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. అప్పుడు ఏదో ఢిల్లీకి ఎందుకో అప్పుడు వెళ్తే వాళ్ళ స్టోరీ ఏదో చెప్పిందండి మా నాన్నమ్మ, నాకు అంత గుర్తులేదు కానీ అప్పుడైతే ఉండేది, వాళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవి. ఈ ఫోటో కోసం అయితే ఇందిరాగాంధీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, అంటే మా నాన్నమ్మతో కలిసి వెళ్ళిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఈ ఫోటో కోసం అయితే చాలా గొడవ పడ్డారంట. నాకు కావాలి అని, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు, నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, ఈ ఫోటో నాకు ఇచ్చేయని. నాకైతే మనీ ఏం అవసరం లేదు, నాకు ఈ ఫోటో కావాలని మా నాన్నమ్మ అయితే ఈ ఫోటోను ఉంచుకున్నదంట. 1,00,000 రూపాయలు ఏం తీసుకోలేదు. ఇదిగోనండి, ఇదే మా నాన్నమ్మ ఫోటో. ఇది మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్ అన్నమాట. మా అమ్మ వాళ్ళు ఇక్కడే, అంటే మేము గుర్తొస్తామనేసి ఈ ఫోటోని అయితే ఇక్కడే పెట్టేశాము. మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంచుకున్నారు. మా మమ్మీ డాడీ అప్పటిదనమాట. మా మమ్మీ అప్పుడు ఇదే డ్రెస్ వేసుకునేది.
మా అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుండి శారీ కట్టడం స్టార్ట్ చేసిందనమాట. ఈ ఫొటోస్ అంతా ఇలా చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే చాలా రోజుల తర్వాత వచ్చాను నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి. అంటే అన్న కూతురు మ్యారేజ్ ఉండే అప్పుడు వచ్చాను. ఒక 6-8 months అయితే అట్లా అయిపోయింది నేను ఇక్కడికి రాక. అయితే ఎప్పుడు రానండి, ఎప్పుడో ఒకసారి ఏదైనా ఈవెంట్ ఉంటేనే, పెద్దగా ఏదైనా ఉంటేనే వస్తా తప్ప ఊరికి అయితే అసలు రాను. అటు అత్త వాళ్ళ ఇంటికి కూడా ఇప్పుడు కొన్ని ఏదైనా ఉంటే తప్పించి, ఎందుకంటే పాప కూడా స్కూల్కి వెళ్తుంది, పిల్లలు కూడా సతాయిస్తారు కదా, అలా అనేసి నేనైతే ఎటు వెళ్ళను. ఇంకా మా వారికి కూడా డ్యూటీ ఉంటుంది, లీవ్ కూడా ఉండదు. అందుకనేసి అయితే మేము ఎటు వెళ్ళాం, ఎక్కువ కామారెడ్డిలోనే ఉంటాం. మీకైతే ఒక విషయం చెప్పాలండి, మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ. వినిపిస్తుందండి నీ మాటలు అయితే. మా తమ్ముడు కష్టం చూడండి, నేను వీడియో తీస్తుంటే నువ్వు వీడియో తీసుకోక నేను ఉడుస్తా అనేసి తనైతే ఉడుస్తున్నాడు.